ఇస్తాడా అంటే నీకు అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా తీసుకొచ్చేసి నీకు ఇస్తాను నాన్న. వాళ్ళే నిజమైనటువంటి దేవుడు, ఆయనే నిజమైనటువంటి దేవుడు. ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడని ఆ తల్లి చనిపోకముందు ఆ కుమారుడితో చెప్పిందండి. ఆ చెప్పిన మాటలు ఆ చిన్న కుమారుడు ఆయన చెప్తున్నాడు, సార్ మీరు నిజంగా దేవుడు కదా సార్, నాకు అవసరమైంది ఎంతవరకు 1-2 లడ్లు కనుక మీరు నాకు ఇచ్చినట్లయితే నాకు అది అంతవరకు అవసరం కాబట్టి నేను సర్దుకొని పోయేవాడిని, కానీ దానికంటే ఎక్కువగా నాకు మీరు ఏం చేస్తారంటే స్వీట్స్ నాకు ఇచ్చారు, కాబట్టి నిజంగానే మీరు దేవుడిస్తారని ఆ యొక్క ఉన్నటువంటి పెద్ద ఆయన్ను దేవుడితో పోల్చినట్లుగా అతనిలో దేవుని యొక్క స్వరూపమును ఈ చిన్న కుమారుడు చూసినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా ఇక్కడ మనం చూడగలిగినట్లయితే మన అందరిలో కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరిని చూడాలయ్యా అంటే మన అందరిలో కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని చూడాలి. దేవుడు ఏ విధంగా ఉంటాడయ్యా